హాయ్ ఫ్రెండ్స్, మిత్రులందరికీ కూడాను స్వాగతం. సో, మనం మార్నింగ్ స్టార్ ప్యాటర్న్, ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అలా చాలా క్యాండిస్టిక్ ప్యాటర్న్స్ అనేది వింటూ ఉంటాం. సో, ప్రాక్టికల్‌గా వాటిని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఏ టైమ్ ఫ్రేమ్‌లో యూజ్ చేసుకుంటే బెనిఫిట్ అనేది ఉంటదనేది చూద్దాం. లెట్స్ బిగిన్. సో, ఫ్రెండ్స్ ఇక్కడేంటంటే మనకి ఆటోమేటిక్‌గా ఈ యొక్క క్యాండిస్టిక్స్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై అనేది చేస్తది. ఇన్వెస్టింగ్.com అని ఉంటది వెబ్‌సైటు. ఆ వెబ్‌సైట్‌లో ఇక్కడ నేనేం చేశాను అంటే నిఫ్టీలో 200 కంపెనీస్ అనేది యాడ్ చేసి పెట్టాను. ఇక్కడ మన ఇష్టం అనమాట. ఎన్ని కంపెనీస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో, నిఫ్టీ 200 కంపెనీస్ ఉన్నాయి గదా! అవి నేనేం చేశానంటే ఇక్కడ యాడ్ చేసుకున్నాను మాన్యువల్‌గా ఒక్కోటొక్కోటి. ఇంతకుముందు పెయిడ్ వర్షన్ యూజ్ చేసుకున్నప్పుడు ఐ థింక్ ఎక్స్‌పోర్ట్ చేసుకున్నా. ఇది పెద్ద డీల్ ఏం గాదు. దీంట్లో మనం ఏ కంపెనీలు కావాలంటే ఆ కంపెనీలు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ చేసుకోవాలంటే గూడాను మనం క్రియేట్ న్యూ పోర్ట్‌ఫోలియో ఆ! ఇక్కడ వాచ్ లిస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆహ్, టెస్ట్ అని పెడుతున్నాను. క్రియేట్. ఈ టెస్ట్ వచ్చింది. నేను రిలయన్స్ అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. రిలయన్స్ ఒకటి ఒకటి చెప్తున్నాను ఎగ్జాంపుల్‌గా. ఇక్కడ చూడండి ఇండియా సింబల్ అని ఉంది. సో, దీనికి ఇక్కడ ఫిల్టర్స్ కూడా ఉంటాయి. డైరెక్ట్‌గా అన్ని కంట్రీస్ రాకుండా ఓన్లీ ఇండియా వచ్చేటట్టు కూడా ఇక్కడ ఫిల్టర్స్ ఉంటాయన్నమాట. హ్మ్. రైట్. ఇక్కడ ఫిల్టర్ అయితే కనపడలేదు మనకి. ఓకే. ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ అట్లాగనే నేనేం చేశాను నిఫ్టీ 200లో స్టాక్స్ అన్నీ కూడా యాడ్ చేసి పెట్టుకున్నాను. దాదాపుగా నిఫ్టీ 200లో ఉన్న కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఒకటి అర ఒక్కొక్కసారి మిస్ అవ్వచ్చు. అండ్ దాని తరువాత మనకి పర్ఫార్మెన్స్ చెక్ చేసుకోవచ్చు. అండ్ 1 వీక్‌లో ఇది ఏ విధంగా ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, 1 మంత్‌లో ఎంత పెరిగింది, ఎంత తగ్గింది అని చెప్పేసి. అదేవిధంగా మనకి క్యాండిల్ స్టిక్స్ అనేవి ఉన్నాయి కదా! దీని మీద మనం క్లిక్ చేసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఇది కొంచెం స్లోగా ఉంటది. క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ అన్నీ గూడా. ఎందుకంటే దాని వెనుక సాఫ్ట్‌వేరు అల్గో ఉంటది. అల్గో మొత్తం చెక్ చేస్తుంటది. ఓకే. అండ్ దీంట్లో గూడా ఏంటంటే మనం కస్టమైజ్ గూడా చేసుకోవచ్చు. నేను క్లిక్ చేసిన తర్వాత చాలా టైం తీసుకుంది. అంటే బ్యాక్ ఎండ్‌లో ప్రాసెస్ అనేది జరుగుతుందనమాట. మేబీ ఒక్కొక్కసారి 1-3 మినిట్స్ గూడా టైం పడతది. ఇక్కడ మనకి 200 స్టాక్స్ ఉన్నాయి కాబట్టి ఆ 200 స్టాక్స్‌లో మొత్తం గూడా ఇది వాలిడేట్ చేయడానికి కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది. ఓకే. వెయిట్ చేద్దాం. నేనైతే ఏం చేశాను క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్స్ అనే దాని మీద క్లిక్ చేశా. ఇప్పుడేమవుతదంటే మనకి క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్స్ ఏవైతే ఫార్మేషన్స్ జరుగుతున్నాయో అవన్నీ కూడా చూపించటం అనేది జరుగుతుంది. ఓకే. చాలా టైం తీసుకుంది. ఫైన్. దీన్ని యూజ్ చేసుకొని ఏంటంటే మనం ఈజీగా ఫిల్టర్ చేసుకోవచ్చు. మనం మాన్యువల్‌గా చెక్ చేసుకునే పని లేకుండా ఇక్కడ దీంట్లోనే చెకింగ్ అనేది చేసుకోవచ్చు. ఇంత టైం తీసుకుంటుంది. 1 మినిట్ పైనే అయింది. ఆ! రైట్. ఇక్కడ రావటం అనేది జరిగింది. దాని తర్వాత కస్టమైజ్‌కెళ్ళాను. నాకు 15 మినిట్స్‌లో, 30 మినిట్స్‌లో, 1 అవర్, 5 అవర్స్ డైలీలో వద్దు. వీక్లీలో, మంత్లీలో కావాలి. ఎమర్జింగ్ ప్యాటర్న్స్ అంటే ఏంటి? మనకిప్పుడు డెవలప్ అవుతున్నాయని జెప్పేసి, కంప్లీటెడ్ ప్యాటర్న్స్ కావాలంటే కంప్లీట్ అయినాయి ఆల్రెడీ అని జెప్పేసి అయి రావడం జరుగుతుంది. బుల్లిష్, బేరిష్ అండ్ రిలయబిలిటీ గూడా మనం 3 స్టార్ అనేది తీసుకుందాం. అంటే 3 స్టార్ ఏం చెప్తది? ఎక్కువగా రిలయబిలిటీ అంటే మనం దాని మీద కొద్దిగా డిపెండ్ అవ్వొచ్చనమాట. అటువంటి ప్యాటర్న్స్ మాత్రమే చూపిస్తది. లో రిలయబిలిటీ ఉన్న 1 స్టార్‌ని మనకు చూపిచ్చదు. సో, ప్రస్తుతానికి ఏంటంటే 1, 2 స్టార్ అనేది సెలెక్ట్ చేసుకొని అప్లై చేద్దాం. వీక్లీ, మంత్లీ 1, 2 స్టార్ అంటే మనకి రిలయబిలిటీ కొద్దిగా ఎక్కువగా ఉన్న స్టాక్స్ అనేది ఫిల్టర్ చేయటం జరుగుతుంది. ఇక్కడైతే రాలేదు. ఓకే. ఫైన్. లెట్స్ సీ లోడ్ అవుతుంది. ఇది కొంచెం స్లోగా ఉంది ప్రాసెస్. ఇన్వెస్టింగ్.com ఎందుకో కొద్దిగా చార్ట్స్ గూడా స్లోగా లోడ్ అవుతాయి. దీంట్లో చూడండి 3 స్టార్స్ ఇట్లా ఉన్నాయి గదా! అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కంట్రోల్ ఎఫ్ అంటే సెర్చ్ చేస్తున్నా. మార్నింగ్ స్టార్ అనేది. మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ దేంట్లో ఫార్మేషన్ జరిగిందంటే ఆహ్, లార్సన్ అండ్ టర్బో ఎల్ఎన్‌టీలో కనిపిస్తుంది. దాని తరువాత ఓన్లీ ఒక దాంట్లోనే కనిపిస్తుంది ఎల్ఎన్‌టీలో. ఓకే. లార్సన్ టర్బో. లార్సన్ అండ్ టర్బో మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇది వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో. లార్సన్ టర్బోలో ఎక్కడైతే కనిపించట్లేదు నాకైతే. ఓకే. ఓకే. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. రైట్. అండ్
ఇక్కడ ఆల్రెడీ కంప్లీట్ అయిందనమాట. ఈ యొక్క ప్యాటర్న్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ అయింది. జనరల్‌గా ఈ ప్యాటర్న్‌లో ఎలా ఎంట్రీ తీసుకుంటాం? మనకి ఈ క్యాండిల్ ఈ ప్రీవియస్‌గా ఏదైతే రెడ్ క్యాండిల్ ఉందో దానికంటే 50% బాడీ ఈ యొక్క క్యాండిల్ థర్డ్ క్యాండిల్ ఉంది గదా! అది 50% కంటే పైన క్లోజ్ అయితే మనం జనరల్‌గా ఎంట్రీ తీసుకుంటాం. ఎనీహౌ ఆ రోజు ఆ వీక్లీ టైమ్ ఫ్రేమ్ చూస్తున్నాం కాబట్టి ఈ క్యాండిల్ సక్సెస్‌ఫుల్ బ్రేకౌట్ జరిగింది కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఓకే. ఇది మన ఎంట్రీ పాయింట్. బట్ ఇది డౌన్ ట్రెండ్‌లో ఫార్మేషన్ జరగాలనమాట. సో, ఇక్కడ చూడండి ఈ ఫార్మేషన్ అక్కడ జరిగింది కరెక్టే. ఫార్మేషన్ అంతా గూడాను కరెక్టే. బట్ డ్యూరింగ్ ఏ డౌన్ ట్రెండ్ ద మార్కెట్ స్ట్రెంథెన్స్ ద బేరిష్ ట్రెండ్ విత్ ఎ లాంగ్ బ్లాక్ క్యాండిల్. ఇదంతా ఏంటంటే థియరీ అనమాట. సో, మీకు అర్థమయ్యేటట్టు సింపుల్‌గా చెప్తున్నాను. ఇక్కడ ఏం జరగాలంటే ఫస్టు వెరీ బిగ్ క్యాండిల్ రావాలి. రెడ్ క్యాండిలు. దాని తర్వాత గ్యాప్ డౌన్ జరగాలి. ఇక్కడ గ్యాప్ డౌన్ ఉండాలి. దాని తర్వాత డోజీ ఫార్మేషన్ జరగాలి. దాని తర్వాత గ్యాప్ అప్ జరగాలి. గ్యాప్ అప్ జరిగి ఈ యొక్క 50% ఏదైతే ఉందో ఈ క్యాండిల్ పైన క్లోజింగ్ అనేది ఇవ్వాలి. ఈ మొత్తాన్ని కూడా మనం ఏమంటామంటే మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అంటాం. దీన్నేమంటాం? మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అంటాం. బట్ ఈ క్యాండిల్ ఇక్కడ ఫార్మేషన్ జరిగింది కాబట్టి ఇది కరెక్టే ఇదంతా కూడా. ఎందుకంటే వెరీ స్ట్రాంగ్ క్యాండిల్. దాని తర్వాత యాక్చువల్‌గా గ్యాప్ డౌన్ ఎక్స్‌పెక్ట్ చేసాం. కొద్దిగా గ్యాప్ డౌన్ జరిగింది. కొద్దిగా అనమాట. అండ్ గ్యాప్ అప్ కూడా జరిగింది. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. అంటే 50% బాడీ ఏదైతే ఉందో పైన క్లోజింగ్ ఇచ్చింది. బట్ ఇది డౌన్ ట్రెండ్ కాదు. యాక్చువల్‌గా ఏంటంటే అప్ ట్రెండ్‌లో ఇచ్చింది కాబట్టి మనకు కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటది ఇక్కడ అటెంప్ట్ చేయటం. ఓకే. అయితే మనం మోతీలాల్ ఒస్వాల్ అనే స్టాక్ అనేది మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ స్టాక్ ఎందుకు చూపిస్తున్నానంటే దీంట్లో ఒక ప్యాటర్న్ అనేది మనం వీక్లీలో చూసుకున్నట్టయితే ఆ బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ అనేవి కనిపించినాయి అనమాట. ఇది సారీ మంత్లీలో. దీన్ని మంత్లీ అయినా చూసుకోవచ్చు. వీక్లీ అయినా చూసుకోవచ్చు. అండ్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి కాంటెక్స్ట్ అనేది. ఇదొచ్చేసరికి వెరీ బిగ్ క్యాండిల్స్ అనేది జరిగింది డౌన్ సైడ్. దాని తర్వాత కొద్దిగా గ్యాప్ డౌన్ అయింది. ఇక్కడ చూడండి గ్యాప్ డౌన్ అనేది జరగాలని చెప్పేసి థియరీలో ఉంది. బట్ దానికి మనం ఏంటంటే ఎగ్జంప్షన్ అనేది ఇవ్వచ్చు. అంటే దాన్ని కొద్దిగా మనం మోడిఫికేషన్ చేయొచ్చు. ఒక్కొక్కసారి గ్యాప్ డౌన్ లేకపోయినప్పుడు కూడా మనం ఏం చూస్తామంటే వెరీ బిగ్ క్యాండిల్ దాని తర్వాత ఇండెసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరగాలనమాట. ఓకే. దాని తర్వాత గ్యాప్ అప్ జరగాలి. గ్యాప్ అప్ జరిగిన తర్వాత ఈ యొక్క 50% ఏదైతే బాడీ ఉందో ఆ బాడీని దాటి క్యాండిల్ క్లోజింగ్ ఇవ్వాలి. బట్ ఇక్కడ ఇవ్వలేదు కదా వాస్తవానికి. దాని తర్వాత 2 క్యాండిల్ కూడా ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో అలాగే డోజీ ఫార్మేషన్ జరిగింది. బట్ మనం దీన్ని అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ సెల్లింగ్ క్యాండిల్ వచ్చిన తర్వాత ఇండెసిషన్ దాని తర్వాత వెరీ బిగ్ క్యాండిల్ అనేది రావడం జరిగింది. అంటే దీంట్లో మనకి బుల్స్ అనేవాళ్ళు ఎంటర్ అయ్యారు. ఈ యొక్క మంత్లీ క్యాండిల్‌లో 3 మంత్స్ కన్సాలిడేషన్ అండ్ ఇండెసిషన్ జరిగిన తర్వాత బుల్స్ అనేవాళ్ళు కంప్లీట్‌గా మార్కెట్‌లో కంట్రోల్ తీసుకున్నారు అని చెప్పేసి కూడా అర్థం చేసుకోవచ్చు. అండ్ మోరోవర్ ఏంటంటే మనకి ప్రీవియస్‌గా రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ కూడా బ్రేకౌట్ అయింది కాబట్టి ప్రాబబ్లీ ఒకవేళ మంత్లీలో ఎంట్రీలు తీసుకుంటే మనం ఈ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకుంటాం. ఇనీషియల్‌గా అయితే ఈ స్వింగ్ లో అనేది స్టాప్ లాస్ పెడతాం. దాని తర్వాత వన్స్ మనకు ప్రాఫిట్ వచ్చే కొంది ఏంటంటే ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఓకే. మంత్లీ క్యాండిల్ లో గానీ, రీసెంట్ స్వింగ్ లో గానీ ఈ విధంగా ట్రైల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే. ఇది ట్రైలింగ్ పద్ధతి ఎనీహౌ. సో, ఇక్కడ దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి వెరీ స్ట్రాంగ్ బిగ్ రెడ్ క్యాండిల్ అనేది రావడం జరిగింది ఇక్కడ. దాని తర్వాత మనకేం జరిగింది అగైన్ ఇండెసిషన్ క్యాండిల్ యాజ్ పర్ ద టెక్స్ట్ బుక్ కరెక్ట్‌గా ఉంది. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఇది కూడా బుల్లిష్ క్యాండిలే. బట్ ఈ యొక్క క్యాండిల్‌లో 50% అయితే క్లోజింగ్ ఇవ్వలేదు. అబ్జర్వ్ చేయండి ఈ క్యాండిల్‌లో. ఈ క్యాండిల్ 50% అంటే ఇది వెరీ బిగ్ క్యాండిల్ అనమాట. సో, దీనికి ఇంత పెద్దగుంది కాబట్టి మనం దాన్ని కూడా ఎగ్జంప్షన్ కింద తీసుకోవచ్చు. ఒక్కొక్కసారి బెటర్ అటెంప్ట్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే ఇంత పెద్ద దాంట్లో 50% అంటే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటున్నాం మనం. రిస్క్ ఉంటది. బట్ స్టిల్ ఫ్రెండ్స్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేస్‌లో మనం చూస్తే 50% అంటే ఈ క్యాండిల్ అయితే 50% దాటిపోయింది. ఇది 50% అనుకుందాం. ఈ క్యాండిల్ దాటి క్లోజింగ్ ఇచ్చింది కాబట్టి మనం ఏంటంటే ఈ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ ఇనీషియల్‌గా ఏంటంటే ఈ స్టాప్ లాస్ పెడతాం. దాని తర్వాత మేజర్ స్వింగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనం ఏంటంటే ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. బట్ అగైన్ ఏంటంటే మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది దీంట్లో ఎక్కడ మార్కెట్టు రివర్సల్ తీసుకుంటుంది అనే దాంట్లో ఓన్లీ ఈ యొక్క మార్నింగ్ స్టార్ అనే ప్యాటర్న్ కాకుండా మనం ఏంటంటే మార్కెట్ కాంటెక్స్ట్ కూడా అర్థం చేసుకోగలగడానికి కూడా ప్రయత్నించాలి ఇక్కడ. మార్కెట్ లో క్రియేట్ చేసింది. దాని తర్వాత డోజీ దాని తర్వాత బుల్స్ అనేవాళ్ళు మార్కెట్‌లో ఎంటర్ అయ్యారు అని చెప్పేసి చెప్తుందనమాట. ఓకే. సో,
ఈ విధంగా కూడా ఏంటంటే అర్థం చేసుకొని మనం ఎంట్రీ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ చూడండి వెరీ బిగ్ రెడ్ క్యాండిల్ రావడం జరిగింది. లోన్ అయితే బ్రేక్ చేయలేదు. హైని బ్రేక్ చేశారు. అండ్ చక్కగా పైకి వెళ్ళటం జరిగింది. వెరీ అగ్రెసివ్‌గా పైకి వెళ్లారు. ఇక్కడి నుంచి కూడా మనం చూస్తే ఈ యొక్క ఏది ఈ క్యాండిల్ పైన ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఇక్కడ నుంచి కూడా మనకి దగ్గర దగ్గర 80% మూవ్ అనేది జరిగిందనమాట. ఓకే. ఈ క్యాండిల్ పైన నేను మాట్లాడుతుంది. బట్ అండర్‌స్టాండ్ చేసుకోవాలి ఇదంతా కూడాను. ఇది రెడ్ క్యాండిల్ వచ్చింది. అంటే సెల్లింగ్ అనేది జరిగింది. దాని తర్వాత మంత్లీలో మనం చూస్తే 1, 2, 3, 4, 5, 6 దగ్గర దగ్గర 6 మంత్స్ అనేది స్టాక్ ఏం జరిగిందంటే ఓ కన్సోలిడేషన్ తీసుకుంది. బట్ ఈ 6 మంత్స్ కన్సోలిడేషన్‌లో నిజానికి మనకి ఎటువైపు వెళుతదనేది తెలీదు. ఎందుకంటే ఇది బిగ్ రెడ్ క్యాండిల్ ఉంది. మేబీ ఈ యొక్క లోని కూడా బ్రేక్ చేసుకొని కూడా కిందకి వెళ్ళొచ్చు. అది కూడా పాసిబిలిటీ ఉంది. బట్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది అప్ సైడ్ బ్రేకౌట్ అయింది కదా! సో, అప్ సైడ్ బ్రేకౌట్ అయిన దగ్గర నుంచి కూడా ఈ క్యాండిల్ దగ్గర నుంచి కూడా చూసుకున్నట్టయితే మనం దగ్గర దగ్గర 37% అనేది మూవ్ అయిందనమాట. సో, ఈ పాయింట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే మోతీలాల్ ఒస్వాల్ ఇక్కడ బోటమ్ క్రియేట్ అయినట్టు అనిపిస్తుంది కదా! మనకు తెలీదు. బట్ దీంట్లో ఎంట్రీ ఎలా తీసుకోవచ్చు అంటే ఫస్ట్ వచ్చేసరికి ఈ క్యాండిల్ పైన ఎంట్రీ అనేది వెల్ అండ్ గుడ్. దానికంటే కూడా ఈ యొక్క ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఈ యొక్క ట్రెండ్ లైన్ మనం ఏంటంటే బ్రేకౌట్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రెండ్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను నేను చక్కగా. ఇది కూడా యూజ్ చేసుకోండి. ఎందుకంటే మార్కెట్ ఏమవుతుందంటే అప్ సైడ్ వెళ్తది. దాని తర్వాత కరెక్షన్ తీసుకుంటది. అక్కడి నుంచి కూడా మళ్ళీ బ్రేకౌట్ అవుతది కదా! సింపుల్ ఫ్లాగ్ ఇది. అంతే ఏం లేదు. ఇక్కడ క్యాండిల్ టు క్యాండిల్ అనాలిసిస్ చేసేటప్పుడు కొద్దిగా డిఫికల్ట్‌గా అనిపిస్తది మనకి. దాని ప్లేస్‌లో మీరేంటంటే క్యాండిల్ స్టిక్ అండర్‌స్టాండ్ చేసుకోండి. ఎట్ ద సేమ్ టైమ్ దాని యొక్క కన్ఫర్మేషన్ కోసం మీరు ఈ యొక్క బిగ్గర్ పీరియడ్‌లో ఏదైతే ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తుందో దాని మీద కూడా ఫోకస్ చేయండి. ఎప్పుడైతే ఈ యొక్క ట్రెండ్ లైన్ బ్రేకౌట్ అయ్యి సక్సెస్‌ఫుల్ క్లోజింగ్ ఇచ్చిందో, ఇక్కడ క్లోజింగ్ విషయంలో ఫ్రెండ్స్ మనకి వీక్లీలో ట్రై చేయండి. ఆహ్, ఎందుకంటే వీక్లీలో ఈ క్యాండిల్ దగ్గర. మంత్లీలో ఏంటంటే మనకి పెద్ద ఎంట్రీ దూరం అయిపోతుంది. ఈ క్యాండిల్ పైన మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి ట్రెండ్ లైన్ అనేది బ్రేకౌట్ అయింది. చక్కగా ఇక్కడ కౌంటర్ అటాక్ ఇదంతా బావుంది. సో, ఇదంతా కూడా కాంటెక్స్ట్ అనమాట. ఎప్పుడైతే మనం క్యాండిల్ స్టిక్‌ని అండర్‌స్టాండ్ చేసుకొని, దాని తర్వాత ఈ ఇండెసిషన్ క్యాండిల్స్ ఏం చెప్తున్నాయి, అండ్ మనకేదైనా ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ ఏదైనా బ్రేకౌట్ జరుగుతుందా అని చెప్పేసి అండర్‌స్టాండ్ చేసుకుంటే ఏంటంటే, ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడం అనేది ఖాయం అనమాట. బట్ కొద్దిగా ఏంటంటే మనం ప్రాక్టీస్ చేయాలి. అండ్ విత్ ప్రాపర్ గైడెన్స్‌తో మీరెళ్తే ఏంటంటే, దీంట్లో మంచి రిజల్ట్స్ అనేది డెఫినెట్‌గా పొందగలరు. ఇటువంటి నంబర్ ఆఫ్ స్టాక్స్ అనేది మార్కెట్‌లో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడేంటంటే మనకి లోవర్ ప్రైసెస్‌లో దొరుకుతది. అండ్ చూడండి ఇక్కడి నుంచి కూడా చక్కగా ఈ లెవెల్ ట్రెండ్ లైన్ బ్రేకౌట్ అయిన దగ్గర నుంచి కూడా మనకు చూస్తే అగైన్ 78% రిటర్న్ రావడం జరిగింది. ప్రాబబుల్లీ ఏంటంటే మనం ఈ కొద్దిగా రిస్క్ అనేది తీసుకోవాల్సొస్తది. ఇనీషియల్‌గా 22% రిస్క్. ఓకే. బట్ మనకి రిస్క్ రివార్డ్ పరంగా చూస్తే కూడాను ఒకసారి ఈ ట్రెండ్ లైన్ పైన ఎంట్రీ తీసుకున్నాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ స్వింగ్ లోలో మనం స్టాప్ లాస్ పెట్టుకొని చూస్తే ఇది 1:3.56 రావడం జరిగింది. రైట్ ఫ్రెండ్స్. సో, ఈ విధంగా ఏంటంటే మనకి మంచి రిస్క్ రివార్డు అండ్ లో రిస్క్ ఉన్న ఎంట్రీస్ కోసం ఏంటంటే ఒకటి మనం ట్రెండ్ లైన్ ఫాలో అవ్వచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ట్రెండ్ లైన్‌తో పాటు కొద్దిగా మనం క్యాండిల్ స్టిక్స్ ఏం చెప్తున్నాయని చెప్పేసి దాని మీద ఫోకస్ అనేది చేశామంటే మనం ఈవెన్ 50% 60% సక్సెస్ రేట్ ఉన్నా సరే వెరీ గుడ్ రిటర్న్స్ అనేది మనం తీయగలం అనమాట. ఓకే. సో, ఫ్రెండ్స్ దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఈ యొక్క క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్. ఇదేంటంటే మనకి దీంట్లో చాలా క్యాండిల్ స్టిక్స్ ఫార్మేషన్ జరుగుతూ ఉంటాయి. సో, 3 స్టార్ ఉన్న వాటి మీద మీరు ఫోకస్ చేయండి. అండ్ వాటితో పాటుగా ఏదైనా ట్రెండ్ లైన్ బ్రేకౌట్ అవుతుందా అనేది చూడండి. ఇక్కడ మీరు నేర్చుకోవడానికి ఏంటంటే ఈ క్యాండిల్ స్టిక్స్ అన్నీ కూడా ఫ్రీగా వాళ్ళే ఇక్కడ చూడండి 3 ఔట్ సైడ్ డౌన్ అంటే ఏంటి? ఆ క్యాండిల్ స్టిక్స్ గురించి తెలీదనుకోండి, ఇక్కడ మనం చదువుకోవచ్చు. ద ప్యాటర్న్ ఇంగ్లీష్‌లో ఉంటది. నీట్‌గా చదువుకోండి. డిఫరెంట్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి. ఆ చార్ట్ అనేది ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మనం ఎల్ఎన్‌టి చార్ట్ అనేది ఓపెన్ చేసాం. ఎల్ఎన్‌టి చార్టు బావుంది గానీ టెక్నికల్‌గా బట్ ర్యాలీ అయినాక మనకు మార్నింగ్ స్టార్ వచ్చింది. మార్నింగ్ స్టార్ అంటే ఏంటంటే జనరల్‌గా ఒక డౌన్ ట్రెండ్ తరువాత, ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ తర్వాత ఇక్కడ జరిగేదాన్ని మార్నింగ్ స్టార్ అంటాం అనమాట. అంటే సూర్యుడు ఉదయిస్తే మనకి అంత హ్యాపీ కదా! అలాగే మార్నింగ్ స్టార్ అనేది కూడా ఒక హ్యాపీనెస్ ఇస్తది. అండ్ బుల్ ట్రెండ్ అనేది క్రియేట్ చేస్తదని చెప్పేసి ఒక అర్థంలో దీనికి నేమింగ్ కన్విక్షన్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. ఓకే. స్టిల్ దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. డెఫినెట్‌గా నేను ఆన్సర్ చేస్తాను. హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.